ఇలాంటి మొబైల్ రిపేరింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా అయితే పొందగలరు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి రియల్మీ 8 మోడలు. ఇది మనకేం జరుగుతుందంటే ఛార్జింగ్ పెట్టినప్పుడు ఇలా ఓన్లీ ఛార్జింగ్ లోగో వచ్చేసి బ్లింక్ అవుతూ ఉంది. మనకి ప్రాబ్లం అయితే ఇది ఉంది. ఒకసారి మనం డీసీ పవర్ సప్లైకి అయితే కనెక్ట్ చేసి చూద్దాము. చూడండి, ఫుల్ ఆటో యాంపియర్ అయితే తీసుకుంటుంది, ఫుల్ యాంప్ తీసుకుంటుంది. ఇంకో వైపు కూడా పెట్టి చూస్తే ఫుల్ యాంప్ అయితే మనకి ఆటో యాంపియర్ అయితే తీసుకుంటుంది. ఒకసారి మనము ఈ జిఆర్ అనేది చెక్ చేసి చూద్దాము. చూడండి, 0.002 అయితే మనకి ఒకవైపు వస్తుంది. ఇంకోవైపు చూడండి, ఇదైతే మనకి ఫుల్ షాట్ అయితే చూపిస్తుంది. ఈ వీబ్యాట్ లైన్ అనేది ఫుల్ షాట్ చూపిస్తుంది. అలాగే బ్యాటరీ థర్మల్ బ్యాటరీ ఐడి మీద జిఆర్ వాల్యూ అయితే మనకి కంప్లీట్గా అయితే వస్తుంది. ఒకసారి మనము ఈ వీబ్యాట్ లైన్ మీద క్లిక్ చేస్తే ఎక్కడెక్కడికి వెళ్తుందో మనము చూసుకొని రోజుని మెథడ్ అయితే అప్లై చేసి చూద్దాము. ఎక్కడైనా ఏదైనా కాంపోనెంట్ అదేమైనా బర్న్ అయితే ఏమో చెక్ చేద్దాము. ఇక్కడ చూడండి, రోజుని అయితే అప్లై చేస్తున్నాను. ఫస్ట్ ఛార్జింగ్ ఐసీ దగ్గర అయితే కొన్ని కాంపోనెంట్స్కి వెళ్తుంది కాబట్టి రోజుని అక్కడైతే అప్లై చేశాను. ఒకసారి డీసీ పవర్ సప్లై మీద వోల్టేజ్ ఇంజెక్ట్ చేయటే చేశాను. ఎక్కడ కూడా బర్న్ అయితే అవ్వలేదు. ఇప్పుడు ఇంకా మిగతా ఏ ప్లేస్లో మనకి వెళ్తుందో అందుకని అక్కడ కూడా మనం రోజునేసి చూద్దామని షీల్డ్ అయితే రిమూవ్ అయితే చేస్తున్నాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కూడా మనకి మెయిన్ పిఎం కూడా ఈ వీబ్యాట్ లైన్ అయితే మనకి వెళ్తుంది. అలాగే 2G ఐసీకి కూడా వెళ్తుంది. ఈ వీబ్యాట్ లైను దానికి వెళ్తుంది కాబట్టి వాటి మీద రోజుని అనేది అప్లై చేసి వోల్టేజ్ అయితే ఇంజెక్ట్ చేస్తున్నాము. ఇక్కడ ఇంజెక్ట్ చేసినా కూడా ఎక్కడో కూడా ఏ కాంపోనెంట్ కూడా మనకి బర్నింగ్ అయితే అవ్వలేదు. ఒకసారి ఈ విపిహెచ్ మీద మిగతా చుట్టుపక్కల ఇంకా వేరే దగ్గర ఇంకెక్కడైనా షార్ట్ ఉందేమో అని నేను చెక్ చేసాను. ఎక్కడైతే లేదు, ఓన్లీ ఈ వీబ్యాట్ లైన్లోనే చూపిస్తుంది. ఎక్కడ ఏ కాంపోనెంట్స్ కూడా బర్న్ అవ్వట్లేదు కాబట్టి ఇంకా ఉంటే ఐసీలో ఏమన్నా ప్రాబ్లం ఉంటుందని ఐసీ అయితే మనం ఒకసారి ఏ ఐసీలకి టచ్ అవుతుందో ఒక్కొక్క ఐసీ రిమూవ్ చేసి చెక్ చేద్దామని ఐసీ అయితే రిమూవ్ చేస్తున్నాను. చూడండి, ఐసీ అయితే రిమూవ్ అయితే చేశాను. ఒకసారి అది కొద్దిగా మదర్ బోర్డ్ అనేది హీట్ ఉంటుంది కాబట్టి
కొద్దిగా ఫ్యాన్తో ఆ హీట్ అనేది తగ్గడానికి ఫ్యాన్ చూపించాను. ఇప్పుడు ఒకసారి మళ్ళీ జిఆర్ అయితే చెక్ చేద్దాము. కానీ ఆ షార్ట్ అయితే మనకి పోలేదు. అందుకని మళ్ళీ ఐసీ అనేది రీఫిక్స్ అయితే చేస్తున్నాను. ఛార్జింగ్ ఐసీ అయితే ఫస్ట్ రిమూవ్ చేసి చెక్ చేసాము. మళ్ళీ ఇప్పుడు 2G ఐసీ అయితే రిమూవ్ చేసి చెకింగ్ అయితే చేద్దాము. సేమ్ ఫ్యాన్ అయితే చూపిస్తున్నాను, కొద్దిగా కూలింగ్ అయిద్దని మదర్ బోర్డ్ అనేది. ఒకసారి జిఆర్ అయితే చెక్ చేద్దాం. అయినా కూడా మనకి షార్ట్ అయితే పోలేదు. అందుకని మళ్ళీ ఐసీ అయితే ఫిక్సింగ్ అయితే చేస్తున్నాను. ఇంకా ఫైనల్గా ఇంకా మెయిన్ పిఎంకి అయితే వెళ్తుంది. ఇంకా అందుకని మెయిన్ పిఎంలో ఏదైనా షార్ట్ ఉందేమోనని మెయిన్ పిఎం కూడా రిమూవ్ చేసి చెక్ చేద్దామని రిమూవ్ అయితే చేస్తున్నాను. మెయిన్ పిఎం రిమూవ్ చేసి వీబ్యాట్ లైన్ మీద కూడా జిఆర్ చెక్ చేస్తే సేమ్ అదే విధంగా ఉంది. ఎక్కడ కూడా షార్ట్ అనేది అయితే ఏ ఐసీలో కూడా పోలేదు. ఉంటే కాంపోనెంట్స్లో షార్ట్ అయినా ఉండాలి, లేదంటే 2G ఐసీలో అయినా అదే ఐసీస్లో అయినా షార్ట్ ఉండాలి. ఈ రెండు లేకపోతే లేయర్స్లో షార్ట్ ఉంటుంది. ఇప్పుడు ఈ మధ్యలో డయోడ్ అయితే ఉంది కాబట్టి డయోడ్ రిమూవ్ చేసి చెకింగ్ అయితే చేద్దామని డయోడ్ అయితే రిమూవ్ చేశాను. ఇప్పుడు ఐసీ రిమూవ్ చేసిన షార్ట్ అనేది పోలేదు కాబట్టి మళ్ళీ సేమ్ అదే ఐసీ రీఫిక్స్ అయితే చేస్తున్నాను. చూడండి, రీఫిక్స్ అయితే చేశాను. ఇప్పుడు ఆ డయోడ్ రిమూవ్ చేశాం కదా, ఒకసారి షార్ట్ అనేది పోయిందా లేదనేది ఒకసారి చెకింగ్ అయితే చేద్దాము. ఇంకోటి, ఆ డయోడ్ వల్ల కూడా ఒక్కోసారి ఆ లైన్లో డయోడ్ ఉన్నప్పుడు ఎక్కడ కూడా ఏది కూడా మెల్ట్ అవ్వకుండా చేస్తుంది కాబట్టి అందుకని ఆ డయోడ్ అనేది రిమూవ్ చేసి ఒకసారి వోల్టేజ్ అనేది ఇంజెక్ట్ చేసి చూద్దామని ట్రై చేస్తున్నాను. ఎక్కడ కూడా మెల్ట్ అయితే అవ్వట్లేదు. ఇక్కడ చూడండి, కొద్దిగా ఛార్జింగ్ ఐసీ ఏదైనా మెల్ట్ అయినట్టు అనిపించింది, కానీ ఛార్జింగ్ ఐసీ అయితే ఎక్కడ కూడా ఏమీ అయితే మెల్ట్ అయితే అవ్వలేదు. ఇంకెక్కడైనా ఏదైనా కాంపోనెంట్ కానీ ఏదైనా ఐసీ కానీ ఏదైనా హీట్ అవుతుందేమోనని చెకింగ్ అయితే చేశాను. ఇంకా కాంపోనెంట్స్ అన్నీ ఒకసారి రిమూవ్ చేసి చెకింగ్ చేద్దామని అయితే కాంపోనెంట్స్ రిమూవ్ చేస్తున్నాను. ఫస్ట్ ఐసీలన్నీ రిమూవ్ చేసి చెక్ చేసాము. అందుకని కాంపోనెంట్స్ అయితే రిమూవ్ చేసి చెక్ చేద్దామని ఆ లైన్లో ఎక్కడెక్కడ ఏ కాంపోనెంట్స్ ఉన్నాయో ఒక్కొక్కటి తీసుకుని చెకింగ్ అయితే చేద్దామని కాంపోనెంట్స్ అయితే రిమూవ్ చేస్తున్నాను.
చూడండి, ఆ క్యాప్స్ అనేవి రిమూవ్ చేసినా కూడా ఆ షార్ట్ అనేది పోలేదు కాబట్టి సేమ్ మళ్ళీ అవే రీఫిక్స్ చేశాను. మళ్ళీ ఇంకో వేరే లైన్స్లో షార్ట్ అయ్యి అంటే ఆ లైన్స్లో ఉండే క్యాప్స్ ఇంకా మిగతావి తీసి చూస్తున్నాను. చూడండి, సేమ్ అదే విధంగా అయితే షార్ట్ అయితే మనకి పోలేదు. ఇప్పుడు ఛార్జింగ్ ఐసీ దగ్గర ఉండేది కాంపోనెంట్స్ అయితే రిమూవ్ చేసి చెకింగ్ అయితే చేద్దాము. ఈ వీబ్యాట్ లైన్లో ఏమేమి టచ్ అవుతున్నాయో ఒక్కొక్క కాంపోనెంట్స్ రెండు కాంపోనెంట్స్ రిమూవ్ చేసి ఆ షార్ట్ అనేది ఉందా లేదా అనేది అయితే చెకింగ్ అయితే చేస్తున్నాను. చూడండి, మనకి ఆ షార్ట్ అనేది కూడా పోలేదు. అంటే ఇప్పుడు మనకి ఫైనల్గా అర్థమైంది ఏంటంటే కాంపోనెంట్స్లో షార్ట్ లేదు, అలాగే ఐసీస్లో కూడా షార్ట్ లేదు. ఇంకెక్కడ ఉంటుంది? నాకు తెలిసి లేయర్లో అయితే ఉంటుంది అని అయితే అనుకుంటున్నాను. ఇప్పుడు ఎక్కడెక్కడికి వెళ్తుంది? పవర్ ఐసీకి వెళ్తుంది, అంటే మెయిన్ పిఎంకి వెళ్తుంది, అలాగే ఛార్జింగ్ ఐసీకి వెళ్తుంది, అలాగే 2GPAకి కూడా ఈ వీబ్యాట్ లైన్ అనేది అయితే మనకి వెళ్తుంది. అందుకని ఫస్ట్ అయితే మనము ఐసీలు అయితే ఏ లైన్కి టచ్ అవుతుందో ఐసీలు మొత్తం రిమూవ్ చేసి చూద్దామని ముందు ఐసీస్ రిమూవ్ చేశాను. ఐసీ రిమూవ్ చేసినా కూడా పోలేదు. ఈ షార్ట్ అనేది ఐసీస్లో ఉంటే ఐసీ రిమూవ్ చేయగానే షార్ట్ అనేది పోవాలి. ఐసీ రిమూవ్ చేసినా పోవట్లేదు, అలాగే కాంపోనెంట్స్ రిమూవ్ చేసినా కూడా మనకి ఆ షార్ట్ అనేది పోవట్లేదు. కాబట్టి నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే ఐసీలన్నీ రిమూవ్ చేసి ఏ లైన్కి వెళ్తుందో చూసుకొని దాన్ని కింద లేయర్ ఉంటుంది కదా, ఆ లేయర్ వరకు కట్ చేసేసి జంపర్లు ఇద్దామని అయితే నేను ట్రై చేద్దామని రిమూవ్ చేస్తున్నాను. మధ్యలో ఉండే కాంపోనెంట్స్ ఐసీస్ మొత్తం అయితే రిమూవ్ చేస్తున్నాను. ఇందాక ఛార్జింగ్ ఐసీ రిమూవ్ చేశాను, అలాగే మెయిన్ పిఎం రిమూవ్ చేశాను, అలాగే ఇప్పుడు 2GPA కూడా రిమూవ్ అయితే చేశాను. ఇప్పుడు ఒకసారి మన ఈ మెయిన్ పిఎం దగ్గర ఈ వీబ్యాట్ లైన్ అనేది జిఆర్ ఉందా లేదా అనేది అయితే ఒకసారి చూద్దాము. అలాగే ముందు డౌన్ గ్రేడ్ అయితే చేద్దామని ముందు డౌన్ గ్రేడ్ చేయడానికి చూస్తున్నాను. డౌన్ గ్రేడ్ చేసిన తర్వాత విక్తో మనము క్లీనింగ్ అయితే చేయాల్సి ఉంటుంది నీట్గా. చూడండి, ఈ బాల్స్ అనేవి ఫ్లాట్గా చేస్తున్నాను, అంటే డీసాల్డరింగ్ తోటి. ఇది మనము ముందుగానే డౌన్ గ్రేడ్ చేస్తే చాలా నీట్గా అయితే డీసాల్డరింగ్ కూడా నీట్గా అవుతుంది. ఇప్పుడు ఒకసారి మనము మొత్తం క్లీనింగ్ అయితే చేసుకొని అలాగే ఛార్జింగ్ ఐసీ కూడా సేమ్ డౌన్ గ్రేడ్ చేసుకొని అలాగే డీసాల్డరింగ్తో విక్ అయితే క్లీన్ చేసి చేసుకుందాము.
చూడండి వీబ్యాట్ లైను ఎక్కడికి వెళ్తుందో కూడా ఆ పక్కన క్యాప్కి వెళ్తుంది కాబట్టి అక్కడ కూడా విక్తో క్లీనింగ్ అయితే నేను చేసుకున్నాను. ఇప్పుడు మనము ఏ లైన్ మీదకి వెళ్తుందో చూసి ఇప్పుడు ఆ లైన్ మీద మొత్తం స్క్రాచ్ అయితే చేస్తాము. మన దగ్గర సిపి డ్రిల్ వాడేది ఉంటే దాంతో కొద్దిగా లైట్గా డ్రిల్ అయితే చేశాను. తర్వాత ఆ లేయర్ వరకు పైనుండే లేయర్ వరకు నేను కటింగ్ అయితే చేస్తున్నాను. అంటే అక్కడ కట్ చేశాను కదా, దాంట్లో ఏమన్నా మళ్ళీ ఏదైనా జిఆర్ వస్తుందేమని చూశాను, కానీ జిఆర్ అయితే రాలేదు. ఇప్పుడు ఏ లైన్కి టచ్ అవుతుందో చూసి అంతవరకు ఆ ప్యాడ్ అనేది రిమూవ్ చేసేసి దాని వరకు జంపర్ ఏమన్నా ఇద్దామని అయితే ట్రై చేస్తున్నాను. లెవెన్ నెంబర్ బ్లేడ్ తీసుకొని మనకి ఎన్ని బాల్స్కి టచ్ అవుతున్నాయో చూసి ఏ బాల్స్కి ఈ వీబ్యాట్ లైన్ టచ్ అవుతుందో చూసి దాన్ని అంత ప్యాడ్ వరకు కింద ప్యాడ్ అయితే మొత్తం నీట్గా కటింగ్ అయితే చేసేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇటు సైడ్ 3 బాల్స్, ఇటు సైడ్ 2 బాల్స్ అయితే మనము ఈ వీబ్యాట్ లైన్ అనేది కనెక్ట్ అయితే అవ్వడం జరుగుతుంది. అందుకని ముందు 11 నెంబర్ బ్లేడ్తో ఏ బాల్స్ అయితే కనెక్ట్ అవుతున్నాయో దాని వరకు స్క్రాచ్ చేసేసి ఈ ఐసీలో ఇంకా ఆ ప్యాడ్కి టచ్ అవ్వకుండా యూ మాస్క్ అనేది అప్లై చేద్దామని నేను ట్రై చేస్తున్నాను. చూడండి, ప్యాడ్ అయితే కటింగ్ అయితే చేశాను. ఇప్పుడు ఒకసారి జిఆర్ ఏమన్నా ఈ ప్యాడ్ కట్ అయిన తర్వాత ఏమన్నా జిఆర్ వస్తుందని, షార్ట్ ఏమన్నా రిమూవ్ అవుద్దామని నేను చూశాను, కానీ షార్ట్ అయితే ఏమీ రిమూవ్ అవ్వలేదు. సేమ్ ఇంతకుముందు ఏ కండిషన్ అయితే ఉందో సేమ్ అదే విధంగా అయితే ఉంది. ఇప్పుడు దీనికి ఫస్ట్ అయితే యూ మాస్క్ అయితే అప్లై చేద్దాము. ఎందుకంటే ఈ బాల్స్ అనేవి షార్ట్ అనేవి అలాగే ఉంది కాబట్టి, ఎక్కడ పోలేదు కాబట్టి ఇంకందుకని యూ మాస్క్ అయితే అప్లై చేసేస్తే ఇంకా ఐసీలో ప్యాడ్కి ఈ ప్యాడ్కి కనెక్షన్ అనేది ఇంకా ఉండదు కాబట్టి ముందైతే యూ మాస్క్ అయితే అప్లై చేస్తున్నాను. ఇప్పుడు యూ మాస్క్ అప్లై చేసాం కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా యూవీ లైట్ అయితే వేయంగానే ఆ గ్లూ అనేది కొద్దిగా గట్టి పడుతుంది. యూ మాస్క్ అయితే అప్లై చేయడం అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే పవర్ ఐస్లో ఏ బాల్కి వెళ్తుందో చూసుకున్నాను. చూసుకొని ఇక్కడ సైడు ఒక ప్యాడ్ నుంచి అయితే అది వెళ్తుంది. ఆ ప్యాడ్ అయితే నేను కట్ చేయగానే షార్ట్ అయితే పోయింది. ఇక్కడ చూడండి, ఈ రెసిస్టర్ దగ్గరికి అయితే అది వస్తుంది. ఈ ప్యాడ్కి అక్కడికి చూడండి, ఇక్కడ చూడండి, ఈ ప్యాడ్ అనేది అయితే కట్ చేసేసాను. అంటే ఇంకా దానికి దీనికి కనెక్షన్ అయితే కట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనకి ఈ ప్యాడ్లో కూడా షార్ట్ రావడం అయితే జరగట్లేదు. ఆ ప్యాడ్ కట్ చేయకుండా దీనికే కనెక్షన్ ఉంటే అది ఖచ్చితంగా వచ్చేది. చూడండి, బోర్నియాలో ఆ ప్యాడ్ నుంచి ఇక్కడ రెసిస్టర్ కనెక్ట్ అవుతుంది కాబట్టి ఆ నుంచి ఇక్కడికి చెకింగ్ అయితే చేశాను. చూడండి,
ఇప్పుడు తర్వాత ఇక్కడ 2G ఐసీ దగ్గర అయితే మనం చెకింగ్ అయితే చేద్దాము. ఇక్కడ కూడా 2G ఐసీ దగ్గర కూడా మనకి షార్ట్ అయితే ఇంకా ఉంది, షార్ట్ అనేది పోలేదు. కాబట్టి సేమ్ ఈ 2G ఐసీ దగ్గర ఏ ప్యాడ్కి అయితే ఈ వీబ్యాట్ లైన్ వెళ్తుందో దీనికి కూడా స్క్రాచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, ప్యాడ్ మనకి ఎంతవరకు ఇచ్చాడో క్లారిటీగా ఈ వీబ్యాట్ లైన్ది క్లారిటీ కనిపిస్తుంది. కాబట్టి దానంతవరకు స్క్రాచ్ అయితే చేసి చూద్దాము. తర్వాత 11 నెంబర్ బ్లేడ్ తోటి చిన్నగా ఆ కాపరు ప్లేట్ లాగా ఉండేదాన్ని కటింగ్ అయితే చేసేస్తున్నాను, అంటే స్క్రాచ్ చేసేస్తున్నాను. ఎందుకంటే ఇంకా మనం స్క్రాచ్ చేసేస్తే అది ఇంటర్నల్గా ఎక్కడో షార్ట్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు దాని వరకు కట్ చేసి మనం సపరేట్గా జంపర్లు ఇచ్చి చూద్దామని ట్రై చేస్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక 2 బాల్స్కి అయితే ఈ వీబ్యాట్ లైను ఈ 2GPL అయితే మనకి వెళ్తుంది. దాని వరకు అయితే నేను కట్ చేస్తున్నాను. అలాగే చుట్టుపక్కల కాంపోనెంట్స్ కూడా, చుట్టుపక్కల కెపాసిటర్స్ ఈ వీబ్యాట్ లైన్ 2G ఐసీ దగ్గర కనెక్ట్ అయినాయి కాబట్టి వాటికి కూడా నేను స్క్రాచ్ అయితే చేస్తున్నాను. ఎందుకంటే ఈ లైన్ మళ్ళీ అవన్నీ నేను కట్ చేయకపోతే ఏదో ఒక లైన్ మళ్ళీ షార్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అందుకనైతే నేను కటింగ్ అయితే చేసేస్తున్నాను. ఇలా స్క్రాచ్ చేసి సేమ్ ఇందాకట్లాగే యూ మాస్క్ అనేది అప్లై చేసేద్దామని ట్రై చేస్తున్నాను. ఒకసారి జిఆర్ అయితే అయిపోయిన తర్వాత ఒకసారి చెకింగ్ అయితే చేసి చూద్దాం. జిఆర్ అయితే మనకి సేమ్ షార్ట్ అయితే వస్తుంది. ఇంకందుకని యూ మాస్క్ అయితే అప్లై చేసేద్దాము. చూడండి, నేను ఎక్కడ ఏ ప్యాడ్స్కి వెళ్తున్నా అంతవరకు అయితే ఈ వీబ్యాట్ లైన్ ఎక్కడెక్కడికి వెళ్తుందని చూసుకొని ఆ ప్యాడ్స్ వరకు కట్ చేసేసి మళ్ళీ యూ మాస్క్ అయితే అప్లై చేసేస్తున్నాను. ఎందుకంటే నెక్స్ట్ ఈ జంపర్లో వేసినా కూడా మళ్ళీ కనెక్టివిటీ జరగకూడదు, లేదంటే షార్ట్ అయిపోతాయి. అందుకనైతే యూ మాస్క్ అయితే వేసి అప్లై చేస్తాను. ఇప్పుడు అలాగే పవర్ ఐసీ దగ్గర ఒకసారి మనము చెకింగ్ అయితే చేద్దాం. అంటే ఇక్కడ ప్యాడ్ అనేది వెళ్తుంది కాబట్టి అక్కడైతే కటింగ్ అయితే చేసాం కాబట్టి అక్కడ ఓఎల్ వచ్చింది. ఇప్పుడు ఈ వీబ్యాట్ లైన్కి సపరేట్గా మనము జంపర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఈ జంపర్ అనేది ఇవ్వడానికి నేను ట్రై చేస్తున్నాను. ఫస్ట్ అక్కడ ఆ 5 ప్యాడ్స్, ఆ 5 బాల్స్కి కరెక్ట్గా వచ్చేదానికి ఆ ఎల్ షేప్ చేసుకుని కరెక్ట్గా ఆ ప్లేస్లో కూర్చోబెట్టేసి ఫస్ట్ యూ మాస్క్ వేసి కూర్చునేటట్టు ముందు ట్రై చేశాను. ఫస్ట్ ఇప్పుడు
కొద్దిగా లైట్గా యూ మాస్క్ అనేది అప్లై చేస్తే ఇంకా ఆ జంపర్ అనేది ఇంకా ఎటు కదలకుండా ఫిక్స్ అయిపోయి ఉంటుంది. ఇంక అందుకోసం యూ మాస్క్ అయితే అప్లై చేస్తున్నాను ఫస్ట్. ఇప్పుడు కొద్దిగా సీట్ అయ్యిద్ది కాబట్టి ఇప్పుడు కొద్దిగా మనం వర్క్ చేయడానికి నీట్గా ఉంటుంది. చూడండి, ఇంకా వేరే లైన్లో ఎక్కడ టచ్ కాకుండా మనము ఎక్కడికైతే అది ఆ లైన్ వీబ్యాట్ లైన్ మనం ఇవ్వాలో అక్కడికి తీసుకెళ్లాల్సి ఉంటుంది. మళ్ళీ ఇంకా వేరే లైన్లో ఇంకెక్కడ కూడా షార్ట్ అవ్వకుండా మళ్ళీ ఈ లైన్ కూడా జాగ్రత్తగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇప్పుడు అటు సైడ్ 3 బాల్స్ ఉన్నాయి కదా, దీనికి టచ్ అయ్యేటట్టు ఐసీకి ఈ ప్యాడ్కి టచ్ అయ్యేటట్టు మనము కొద్దిగా నీట్గా స్క్రాచ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అది యూ మాస్క్ వేసింది కొద్దిగా లూజ్ అయిపోయింది కాబట్టి మళ్ళీ యూ మాస్క్ వేసి ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు కరెక్ట్గా 5 బాల్స్కి టచ్ అయ్యేటట్టు ఆ జంపర్ అయితే ఫిక్స్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఈ ప్యాడ్స్ ఉన్నాయి కదా, ఈ ప్యాడ్స్కి సమానంగా అదైతే ఆ జంపర్ అనేది ఇచ్చింది కాస్త కటింగ్ అయితే చేస్తున్నాను. అంటే ఈ జంపర్ అనేది హైట్ అనేది ఎక్కువ ఉంటే మళ్ళీ పక్క బాల్స్కి కలిసిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొద్దిగా అదే లెవెల్లో వచ్చేటట్టు ఈ జంపర్ అనేది స్క్రాచ్ అయితే చేస్తున్నాను. స్క్రాచ్ అయితే చేశాను. ఇక్కడ చూడండి, ఇక్కడ స్క్రాచ్ చేస్తుంటే అక్కడ కొద్దిగా కట్ అయిపోయింది. ఆ ఎడ్జ్లో కట్ అయిపోయింది. అన్నీ సమానంగా అయితే ఈ ప్యాడ్స్ అనేది కరెక్ట్గా సమానంగా వస్తే మనం పర్ఫెక్ట్గా మొబైల్ కూడా సక్సెస్ అయితే అయ్యిద్దని, అందుకని కొద్దిగా లేట్ అయినా కూడా నీట్గా చేద్దామని చాలా టైం పట్టింది. ఇక్కడ చూడండి, అలా స్క్రాచ్ చేస్తుంటే మనకి అక్కడ కట్ అయిపోయింది. చూడండి, దానికి దీనికి కనెక్టివిటీ పోయింది. అలాగే ఈ ప్యాడ్స్కి దానికి కరెక్ట్గా సైజు కరెక్ట్గా మ్యాచ్ అవుతుందా లేదైతే నేను చెకింగ్ అయితే చేశాను. చూడండి, కరెక్ట్గా ఆల్మోస్ట్ సెట్ అయితే కాకపోతే ఇంకొద్దిగా క్లీన్ చేసుకుందామని క్లీనింగ్ అయితే చేస్తున్నాను. కరెక్ట్గా ఆ ప్యాడ్కి మనం వేసిన జంపర్కి హైట్కి సెట్ అయిపోయింది ఆల్మోస్ట్. ఇప్పుడు ఒకసారి మనము ఈ జంపర్ అయితే మనం ఇచ్చింది కట్ అయింది కాబట్టి ఒకసారి మైక్రో జంపర్ లైట్గా దాని మీద టచ్ చేద్దామని ఈ మైక్రో జంపరు సాల్డరింగ్ చేసి సరిపోయిద్దని సాల్డరింగ్ చేశాను. మనకి పర్ఫెక్ట్గా సెట్ అవ్వటం జరిగింది. ఇక్కడ చూడండి, మైక్రో జంపర్ అయితే సెట్ అయింది, కాకపోతే ఈ జంపర్ అనేది ఫిక్స్ అవ్వలేదు సరిగా, అందుకని పైకి లేచింది. మళ్ళీ యూ మాస్క్ కొద్దిగా హైట్ ఉంటుంది కాబట్టి దాన్ని స్క్రాచ్ చేసి అక్కడే దీన్ని రౌండ్ చేసి క్యాప్ ద్వారా ఇద్దామని అయితే నేను అనుకున్నాను. ఇప్పుడు ఆ మైక్రో జంపర్ త్రూ ఆ క్యాప్ అనేది దాని మీద ఫిక్స్ చేసేస్తే సెట్ అయిద్దని ప్లాన్ చేస్తున్నాను.
నాకు ఈ మొబైల్ చేయడానికి 4 అవర్సో 5 అవర్సో పట్టింది ఫ్రెండ్స్. చాలా కష్టపడ్డాను దీన్ని సెట్ చేయడానికి. ఇప్పుడు ఆ జంపర్ అనేది ఇంకా కదలకుండా ఉండేదానికి యూ మాస్క్ అయితే అప్లై చేస్తున్నాను. ఇప్పుడు ఇంకా యూవీ లైట్ వేస్తే ఆ గ్లూ అనేది మనకి పర్ఫెక్ట్గా గట్టిపడుతుంది. కాబట్టి ఇప్పుడు ఒకసారి దాని మీద స్క్రాచ్ చేసుకొని కొద్దిగా లెడ్ అనేది అప్లై చేసి లేదా పీపీడీని అప్లై చేసి మనకి అక్కడ ఆ ప్లేస్లో క్యాప్ అయితే ఉండాలి. కాబట్టి ఆ క్యాప్ అనేది ముందు ఫిక్స్ అయితే చేసి చూద్దాము. చూడండి, మనం మైక్రో జంపర్ వేసిన దగ్గర వరకు నేను కొద్దిగా పీపీడీ వేసి బాల్ సాల్వింగ్ అయ్యే దగ్గరికి చేశాను. ఇప్పుడు ఇంకొద్దిగా లైట్గా పీపీడీ వేసాను. ఇప్పుడు ఆ క్యాప్ అనేది ఫిక్స్ చేద్దాము. చూడండి, మనకి ఆటోమేటిక్గా మనకి ఫ్లక్స్ పీపీడీ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా ఆ బాల్ క్రియేట్ అయిపోయి ఆ క్యాప్ దగ్గరికి అయితే మనకి కరెక్ట్గా లైన్ అయితే కూర్చుంది. ఇప్పుడు మనము ఐసీ అయితే రీబాల్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ డౌన్ గ్రేడ్ అయితే చేస్తున్నాను. నెక్స్ట్ టిన్నర్తో క్లీన్ చేసుకొని కింద టిష్యూ పేపర్ అనేది అప్లై చేసి దాన్ని కరెక్ట్గా సెట్ అయ్యే స్టెన్సిల్ తీసుకొని కరెక్ట్గా మ్యాచ్ చేసి పీపీడీ అయితే మనం అప్లై చేసేసి ఒక సైడ్ నుంచి హీట్ అవగానే ఆటోమేటిక్గా బాల్స్ అనేవి క్రియేట్ అయిపోతాయి. చూడండి, ఒక సైడ్ నుంచి హీట్ కొట్టగలం ఆటోమేటిక్గా ఈ బాల్స్ అయితే నీట్గా వచ్చేస్తాయి. చూడండి, మనకి ఈ ఛార్జింగ్ ఐసీకి అయితే రీబాలింగ్ అయితే అయిపోయింది. అన్ని బాల్స్ ఒకసారి హైట్ వచ్చినాయి లేదైతే ఒకసారి చూసుకోవడానికి కటింగ్ అయితే చేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ అన్ని బాల్స్ సమానంగా ఉన్నాయి కాబట్టి ఇంకా డైరెక్ట్ హీట్ అయితే అప్లై చేశాను. ఇప్పుడు ఒకసారి ఇది యూనివర్సల్ స్టెన్సిల్ కాబట్టి మధ్య మధ్యలో కొన్ని ఎక్స్ట్రా బాల్స్ ఉంటాయి కాబట్టి కొద్దిగా క్లీనింగ్ అయితే చేసుకున్నాను. చూడండి, చాలా బాగా నీట్గా అయితే వచ్చింది. ఇప్పుడు ఈ ఛార్జింగ్ ఐసీ మీద ఛార్జింగ్ ఐసీ ఇన్స్టాల్ అయితే చేద్దాము. ఫస్ట్ అయితే మనం కొద్దిగా హీట్ అనేది చూపించి ఫ్లక్స్ అనేది కొద్దిగా అప్లై చేసుకొని అక్కడ మనము ఐసీ అనేది ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, జంపర్ లాగింది కూడా కనిపిస్తుంది. కొన్ని ఫోన్స్ ఇంటర్నల్గా కూడా షార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇదే విధంగా చూడండి, మనకి పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఇప్పుడు ఒకసారి జిఆర్ చెక్ చేద్దాం. చూడండి, 558 అయితే మనకి జిఆర్ వాల్యూ అయితే మనకి వస్తుంది. అంటే ఈ వీబ్యాట్ లైన్ వరకు అయితే మనకి పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఇప్పుడు అలాగే పవర్ ఐసీ కూడా మనం ఇన్స్టాల్ అయితే చేసి చూద్దాము. ఎందుకంటే పవర్ ఐసీలో జంపర్ లాగాల్సినంత పని లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఒక లైన్ వెళ్తూ ఉంటే ఆ లైన్ల వరకు కట్ చేసేసాం కాబట్టి ప్రాబ్లం లేదు.
ఇంకా అక్కడ రెస్టర్ దగ్గర మనము డైరెక్ట్గా జంపర్ అనేది ఇచ్చుకుంటే సెట్ అయిపోయిద్ది. ఇప్పుడు ఒకసారి మనము ఐసీ రీబాలింగ్ అయితే చేద్దాము. కరెక్ట్ అయిన మ్యాచింగ్ స్టెన్సిల్ తీసుకొని పీపీడి అప్లై చేసి ఒక సైడ్ నుంచి హీట్ చూపించగానే ఆటోమేటిక్గా బాల్స్ అనేవి అయితే క్రియేట్ అయిపోతాయి. చూడండి, పర్ఫెక్ట్గా బాల్స్ అనేవి అయితే నీట్గా క్రియేట్ అయిపోయినాయి. ఒకసారి కటింగ్ అయితే చేసుకుంటున్నాను. ఇప్పుడు అన్ని బాల్స్ కరెక్ట్గా కట్ అయినాయి కాబట్టి డైరెక్ట్గా నేను ఈ ఇన్స్టాల్ అయితే చేసేయచ్చు. ఇప్పుడు ఒకసారి హీటింగ్ అయితే చేసి చూద్దాము. చూడండి, నీట్గా బాల్స్ అయినాయి. బాల్స్ అయితే నీట్గా రీబాలింగ్ అయింది. ఇప్పుడు ఒకసారి ఇది యూనివర్సల్ స్టెన్సిల్ కాబట్టి మధ్యలో ఏదైనా ఎక్స్ట్రా బాల్స్ ఉండే క్లీన్ చేసుకొని మళ్ళీ ఫిక్స్ చేయాల్సి అయితే ఉంటుంది. బాల్స్ అన్నీ నీట్గా వాటి ప్లేస్లో అవి కూర్చోడానికి కొద్ది ఫ్లక్సెస్ హీట్ చూపించాను. నెక్స్ట్ క్లీనింగ్ అయితే చేసి ఇప్పుడు బోర్డుకి అయితే మనము ఇన్స్టాల్ చేసి చూద్దాము. ఫస్ట్ అయితే చుట్టూరు హీట్ అయితే చూపించాను. కొద్ది ఫ్లక్స్ అప్లై చేసి ఐసీ అనేది దాని ప్లేస్లో కూర్చోబెట్టి మనం కొద్దిగా హీట్ అనేది చూపించగలను. ఆటోమేటిక్గా అదే కూర్చోవడం అయితే జరుగుతుంది. చూడండి, తర్వాత లైట్గా ఒక సైడ్ నుంచి షేక్ చేసి సెట్ అయిపోద్ది. చూడండి, మనకి ఇక్కడ జిఆర్ వాల్యూ కూడా వచ్చేసింది. ఇక్కడ ఒకసారి వీబ్యాట్ లైన్ మీద అయితే చూద్దాము. వీబ్యాట్ లైన్ మీద అయితే షార్ట్ అయితే పోలేదు. ఇంకంతకని మనము ఈ వీబ్యాట్ లైన్ మీద ఈ బ్యాటరీ కనెక్టర్ కూడా రిమూవ్ చేసి దాని కింద కూడా యూ మాస్క్ అయితే అప్లై చేద్దామని అయితే రిమూవ్ చేశాను. ఇప్పుడు డౌన్ గ్రేడ్ అయితే చేసుకుందాము. మనకు కేవలం ఇటు సైడు ప్రాబ్లం ఉంది కాబట్టి ఓన్లీ దీని వరకు అయితే నేను క్లీనింగ్ అయితే చేశాను. ఇప్పుడు యూ మాస్క్ అయితే దానికి ఈ వీబ్యాట్ లైన్కి యూ మాస్క్ వేస్తున్నాను. ఎందుకంటే ఈ కనెక్టర్కి ఆ బోర్డుకి ఉండేదానికి కనెక్ట్ కాకుండా ఉండేదానికి యూ మాస్క్ అయితే అప్లై చేస్తున్నాను. ఇప్పుడు కొద్దిగా ఫ్లక్స్ పీపీడి పక్కన బాల్స్కి అయితే కొద్దిగా కొద్దిగా హైట్ వచ్చేదాకైతే నేను వేశాను. చూడండి, ఇప్పుడు బ్యాటరీ కనెక్టర్ అనేది దాని మీద కూర్చోబెడదాము. రైట్, కరెక్ట్గా అయితే మనకి కూర్చుంది. ఇప్పుడు ఇంకా ఈ వీబ్యాట్ లైన్ మీద అయితే ఈ వీబ్యాట్ లైన్కి సపరేట్గా ఇచ్చున్నాము. పవర్ ఐసీ నుంచి వచ్చే ఒక లైను వీబ్యాట్ కనెక్ట్ అయ్యిద్ది. అలాగే ఛార్జింగ్ ఐసీ నుంచి వచ్చే లైను వీబ్యాట్ కనెక్ట్ అయ్యిద్ది. అలాగే 2GPA నుంచి ఒక లైను వీబ్యాట్ కనెక్ట్ అయ్యిద్ది. ఈ మూడిటికి కనెక్టివిటీ జరగాలి. మనకి ముందు పవర్ సెక్షను మొబైల్ ఆన్ అయ్యేదానికి కావాలి కాబట్టి ఫస్ట్ పవర్ ఐసీకి అలాగే ఛార్జింగ్ ఐసీకి రెండింటికి జంపర్లు ఇచ్చి అయితే చెకింగ్ అయితే చేద్దాము. అందుకని ముందు జంపర్లు ఇవ్వడానికైతే నేను ఫిక్స్ చేస్తున్నాను. ముందుగానే యూ మాస్క్ అనేది అప్లై చేస్తున్నాను. ఎందుకంటే ఇంకా ఎక్కడో కూడా గ్రౌండ్ కాకుండా ఉండేదానికి యూ మాస్క్ ముందుగానే సెట్ చేస్తున్నాను. ఇక్కడ కొద్దిగా టచ్ అయినట్టు ఉండేసరికి కొద్దిగా స్క్రాచ్ చేసి మళ్ళీ యూ మాస్క్ అనేది అప్లై చేసి మనకి ఎంతవరకు కనెక్టివిటీ కావాలో అంత దూరం వరకు తీసుకుని వెళ్ళి యూ మాస్క్ అప్లై చేశాను.
ఇక్కడ చూడండి మనకి ఆ క్యాప్కి అయితే కనెక్ట్ చేయాలి. ఎందుకంటే ఆ క్యాప్కి పవర్ ఐసీలో ఉండే వీబ్యాట్ లైన్కి కనెక్టివిటీ ఉంది కాబట్టి డైరెక్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికి షార్ట్ కట్ వే అనేది చూసుకున్నాను. ఇప్పుడు దీన్ని కనెక్ట్ చేస్తే పవర్ ఐసీలో ఉండే వీబ్యాట్ లైన్కి మన బ్యాటరీ కనెక్టర్కి కనెక్టివిటీ అనేది సెట్ అయిపోయిద్ది. ఇప్పుడు ఛార్జింగ్ ఐసీ నుంచి అయితే మనము ఇక్కడ చూడండి పవర్ ఐసీది జిఆర్ అయితే మనకి పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఇప్పుడు ఛార్జింగ్ ఐసీది ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకా అందుకని ఇంకో సైడ్ ఉంది కదా, కింద వైపు నుంచి అయితే ఛార్జింగ్ ఐసీకి ఇద్దామని ట్రై చేస్తున్నాను. ఇక్కడ కూడా ఏదైనా వేరే దానికి ఏదైనా టచ్ అయిద్దామని యూ మాస్క్ అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి బ్యాక్ సైడ్ నుంచి అయితే ఇస్తున్నాను. ఇక్కడ కూడా యూ మాస్క్ అయితే అప్లై చేశాను. ఇంకెక్కడ కూడా షార్ట్ అవ్వకుండా ఉండేదానికి ముందు ఆ కింద ఎక్కడ గ్రౌండ్ కనెక్టివిటీ ఇంకా ఉండకుండా యూ మాస్క్ అయితే అప్లై చేసుకుంటున్నాను ముందుగానే. ఇప్పుడు మనకి ఈ క్యాప్ దగ్గర వీబ్యాట్ లైన్ మీద ఎక్కడైతే మనకి కనెక్టివిటీ ఉండాలో దానికైతే కనెక్షన్ అయితే ఇస్తున్నాను. ఇంకా ఈ జంపర్ అనేది మనకి ఎటు కదలకుండా ఆ ఐసీ మీదే యూ మాస్క్ వేసి కదలకుండా సెట్ చేశాను. ఇప్పుడు ఈ క్యాప్కి కనెక్షన్ అయితే ఇస్తున్నాను. ఇప్పుడు మనకి జిఆర్ అయితే మనం ఒకసారి చెక్ చేసాము. మనకి జిఆర్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ చూడండి ఎక్కడి నుంచి ఎక్కడికి జంపర్ లాగానే అయితే మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ ఇక్కడ ఛార్జింగ్ ఐసీ నుంచి బ్యాక్ సైడు మన ఈ బ్యాటరీ కనెక్టర్ దగ్గరికి అయితే ఒక లైన్ లాగాను. ఇంకో సైడ్ నుంచి పవర్ ఐసీకి వెళ్ళే వీబ్యాట్ లైన్కి జంపర్ లాగాను. మనకి ఇప్పుడైతే జిఆర్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, చూడండి మళ్ళీ ఇటు సైడ్ నుంచి ఈ లేయర్లో షార్ట్ అయింది కాబట్టి మనం ఇంత రిస్క్ అయితే చేయాల్సి వచ్చింది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఒకసారి మొబైల్ కనెక్ట్ చేసి చూద్దాము. బ్యాటరీ కనెక్ట్ చేశాను, అలా ఛార్జింగ్ పెట్టి ఒకసారి చెక్ చేద్దాము. చూడండి డైరెక్ట్ అయితే మనకి మొబైల్ అయితే ఆన్ అవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. మనకి మొబైల్ అనేది పర్ఫెక్ట్గా ఆన్ అయిపోయింది. ఇంతకుముందు ఓన్లీ ఛార్జింగ్ లోగో వచ్చి బ్లింక్ అవుతూ ఉండేది. ఇప్పుడు మనకు అన్నీ వర్క్ అయితే అవుతూ ఉన్నాయి. మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే మాకు ఈ నెంబర్ ద్వారా కాంటాక్ట్ అవ్వండి. కొరియర్ కూడా, పార్సల్ సర్వీస్ కూడా అవైలబుల్ ఉంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.